సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ కూడా యూపీఐని అయితే తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ యాప్లోనే మీకు ఈ యూపీఐ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు యూపీఐ ఒకవేళ ఫ్లిప్కార్ట్ యూపీఐ వాడాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ యాప్ నుంచి మీరు యూపీఐని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కొన్ని కొత్త ఆఫర్స్ కూడా అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడే ఫ్లిప్కార్ట్ యూపీఐ లాంచ్ అయింది కాబట్టి మనకి కొన్ని ఆఫర్స్ కూడా అయితే ఇస్తున్నారు యూపీఐ యూస్ చేసినందుకు త్రూ ఫ్లిప్కార్ట్ ద్వారా. ఆ ఆఫర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్ యూపీఐ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో వీడియోలోనైతే మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీరు కూడా ఫ్లిప్కార్ట్ యూపీఐ యూస్ చేసి మీరు ఆఫర్స్ అయితే పొందొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఫ్లిప్కార్ట్ ఇక్కడ మీకు బ్యానర్ అయితే కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్ యూపీఐ ఇండియాస్ మోస్ట్ రివార్డింగ్ యూపీఐ అని చెప్పేసి ఇక్కడ మీకు బ్యానర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బ్యానర్ కనిపించకపోతే ఇక్కడ స్కాన్ అండ్ పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా స్పోర్ట్స్ వేర్ ఇలా కేటగిరీ వైజ్ ఉన్నాయి కదా, అక్కడే మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్, మీకు యూపీఐ ఆప్షన్ కనిపించకపోతే ఇక్కడ కేటగిరీస్ అని ఉన్నాయి కదా, సో ఈ కేటగిరీస్లోకి వచ్చి మీరు సెర్చ్లో యూపీఐ అని సెర్చ్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్ యూపీఐ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు యూపీఐని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇలా మీకు ఎక్కడైనా సరే మీకు యూపీఐ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి 4 ఆఫర్స్ అయితే వీళ్ళు ఇనీషియల్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి ఫ్యూచర్లో ఇంకా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న 4 ఆఫర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు 10 సూపర్ కాయిన్స్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయగానే వీళ్ళు క్రెడిట్ అయితే చేస్తారు. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా లింక్ చేయాలనేది. అలా లింక్ చేయగానే మీకు 10 సూపర్ కాయిన్స్ అయితే వీళ్ళు క్రెడిట్ అయితే చేస్తారు. ఈ సూపర్ కాయిన్స్ మీరు రీఛార్జెస్కి, బిల్ పేమెంట్స్కి అండ్ షాపింగ్కి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫర్స్ వచ్చేసరికి మీకు బిల్ పేమెంట్స్ మీద అప్ టు 50 రూపీస్ ఆఫ్ అయితే ఇస్తారనమాట. అది కూడా మీ దగ్గర 50 సూపర్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, మీకు 50 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ విధంగా మీకు బిల్స్ అండ్ రీఛార్జెస్ మీద మీకు సూపర్ కాయిన్స్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా జియో రీఛార్జ్ ఒక 60 రూపీస్ రీఛార్జ్ ఏదైనా ఉంటే మీ దగ్గర 50 సూపర్ కాయిన్స్ ఉంటే మీకు 10 రూపీస్కి ఆ రీఛార్జ్ అయితే వస్తుంది. అటువంటి ఆఫర్ అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్ యూపీఐ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొక ఆఫర్. అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసరికి మీరు స్కాన్ అండ్ పే ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అంటే మీరు ఒక 5 యూపీఐ స్కాన్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు ఈచ్ టైం 10 సూపర్ కాయిన్స్ అయితే ఇస్తారు. అంటే టోటల్గా మీకు 50 సూపర్ కాయిన్స్ అయితే ఇస్తారనమాట. జనరల్గా ఈ సూపర్ కాయిన్ వాల్యూ అనేది 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 సూపర్ కాయిన్ కింద అయితే ఉంటుంది. కాబట్టి మీకు 50 రూపీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ 50 సూపర్ కాయిన్స్ని మీరు ట్రాన్సాక్షన్ బిల్ పేమెంట్స్ అప్పుడు వాడుకోవచ్చు, లేకపోతే షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లో కూడా అయితే వాడుకోవచ్చు. సో మొత్తం ఇప్పుడు ఈ 4 ఆఫర్స్ ఇక్కడ మీకు బాగా గమనిస్తే అప్లికేబుల్ ఆన్ మినిమం 100 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. అంటే మీకు 10 సూపర్ కాయిన్స్ రావాలంటే మినిమం మీరు 100 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తుంటాం కదా, అలాంటి ట్రాన్సాక్షన్స్ ఒక 5 చేస్తే మీకు 50 సూపర్ కాయిన్స్ అయితే వస్తాయి. అది ఈ ఆఫర్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఆఫర్ వచ్చేసరికి మీరు ఫ్లిప్కార్ట్ యూపీఐ యూస్ చేసి ఫ్లిప్కార్ట్లో ఎనీ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసినట్లయితే మీకు 25 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తారు అని వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఇవి మనకి ఫ్లిప్కార్ట్లో ఉండే ఆఫర్స్ వచ్చేసరికి. వన్స్ ఈ ఆఫర్స్ అన్నీ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయొచ్చు, యూపీఐ కార్డ్ అయితే యాడ్ చేయొచ్చు. మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా టోటల్ బ్యాంక్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. సో ఇక మీరు చూడొచ్చు యాక్సిస్, ఎస్బీఐ, ఇలా మీకు ఇంకా చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి. కింద మీకు స్క్రోల్ చేస్తే కనిపిస్తుంటాయి. ఒకవేళ ఈ టాప్లో మీ బ్యాంక్ కనిపించకపోతే సెర్చ్ బార్ ఉంది కదా, సో సెర్చ్ బార్లో మీ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీ బ్యాంక్ నుంచి యూపీఐకి రిజిస్టర్ చేసుకోవడానికి కోసం ఎస్ఎంఎస్ అయితే వెళ్తుంది. సో మీ ఫోన్లో ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉండేలా కూడా అయితే చెక్ చేసుకోండి. అండ్ వన్స్ ఎస్ఎంఎస్ సెండ్ అయిపోగానే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోతుంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ లింక్ చేసేసాను కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ టాస్క్ కంప్లీటెడ్ అని చెప్పేసి నాకు మెసేజ్ ఇక్కడ నోటిఫికేషన్ అండ్ 10 సూపర్ కాయిన్స్ అయితే క్రియేట్ అయింది. ఈ సూపర్ కాయిన్స్ హిస్టరీ అనేది మీరు సూపర్ కాయిన్స్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను లింక్ చేసినందుకు నాకు 10 సూపర్ కాయిన్స్ అయితే వీళ్ళు యాడ్ చేసేసారు ఇన్స్టెంట్గా. అండ్ మీకు మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత మీకు యూపీఐ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది, ఫ్లిప్కార్ట్ యూపీఐ. ఇక్కడ మీకు మీ యూపీఐ ఐడి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు మీ క్యూఆర్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ మై క్యూఆర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ క్యూఆర్ కోడ్ని అందరికీ షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కాన్ అండ్ పే ఆప్షన్, బిల్ రీఛార్జెస్ ఆప్షన్, ఎనీ యూపీఐ ఐడికి పేమెంట్ చేసే ఆప్షన్ అండ్ ఫోన్ నెంబర్కి పేమెంట్ చేసే ఆప్షన్ అన్నీ కూడా మీకు ఎక్కడైతే కనిపిస్తున్నాయి. మీ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అని హిస్టరీ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ యూపీఐని అయితే యూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను యాప్లో చూపిస్తాను మీకు ఈ ఫ్లిప్కార్ట్ యూపీఐ అనేది రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మీకు ఎట్లా వర్క్ అవుతున్నాయి అనేది. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ యూపీఐ యాప్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ మీరు చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ పేమెంట్ మెథడ్స్, మీరు రూపే కార్డ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏమైనా పేమెంట్ రిక్వెస్ట్లు పంపించారనుకోండి, అవి కూడా మీకు ఇక్కడైతే ఉంటాయి. ఏమైనా మీరు టికెట్ రైజ్ చేసారు, ఇష్యూస్ ఉన్నాయి, మీకు హెల్ప్ సెక్షన్లో టికెట్ రైజ్ చేస్తే ఆ హెల్ప్ సెక్షన్స్ టికెట్స్ అన్ని మీకు ఇక్కడైతే కనిపిస్తుంటాయి. అండ్ బ్లాక్డ్ యూపీఐ ఐడీస్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్లిప్కార్ట్ యూపీఐ అయితే యూస్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.